టీ20 ప్రపంచ కప్కు సిద్ధమయ్యేందుకు అన్ని జట్లు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడేశాయి. ఈ క్రమంలో టీమిండియా కూడా తన సన్నద్ధత కోసం బంగ్లాదేశ్ తో నిన్న ఒకే ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ప్రాక్టీస్ మ్యాచ్లు జట్లు సన్నద్ధతను తెలుసుకునేందుకు అవకాశం కల్పిస్తాయి. అయితే నిన్న న్యూయార్క్ వేదికగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్ లో ప్రదర్శన ఆధారంగా వరల్డ్ కప్ లో టీమిండియా ప్లేయింగ్ ఎలా ఉండబోతుందో అనేది ఒక అంచనా వచ్చేసింది. టీమిండియా కీపర్లు ఎవరు, అలాగే ఓపెనర్లు ఎవరు, ఆల్ రౌండర్లు ఎవరు అనే విషయంపై నిన్న బంగ్లాదేశ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ ద్వారా టీం మేనేజ్మెంట్ కు ఒక క్లారిటీ వచ్చేసినట్టయింది. అయితే వార్మప్ మ్యాచ్ లో రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేశాడు సంజు శాంసన్. అయితే కేవలం 6 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేశాడు. విరాట్ కోహ్లీ గైర్ హాజరులో కెప్టెన్ రోహిత్ శర్మ సంజుతో ఓపెనింగ్ చేసి ప్రయోగాలు చేశాడు. కానీ ఈ ప్రయోగం పూర్తిగా విఫలమైంది. నిజానికి సంజును ఓపెనర్ గా దింపేందుకు ఓ కారణం ఉంది. ఎందుకంటే ఐపీఎల్ లో సంజు అద్భుతంగా ఫామ్ లో ఉన్నాడు. 150 స్ట్రైక్ రేట్ తో ఈ సీజన్ ఐపీఎల్ లో 531 పరుగులు చేశాడు సంజు. ఈ కారణం చేతనే ప్రాక్టీస్ మ్యాచ్ లో సంజును ఓపెనర్ గా బరిలోకి దింపారు. కానీ మేనేజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టడంలో సంజు విఫలమయ్యాడు. దీంతో వరల్డ్ కప్ లో టీమిండియా ప్లేయింగ్ 11 లో సంజుకు అవకాశం కోల్పోయినట్టే. ఇక టీ20 ప్రపంచ కప్ కు ఓపెనర్ యశస్వి జైస్వాల్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తాడా అంటే అనుమానమే అనిపిస్తుంది. వార్మప్ మ్యాచ్ లో ఓపెనర్ గా ఉన్నా అతన్ని జట్టులో ఆడించలేదు. అంటే టోర్నీ మొత్తానికి అతడు బెంచ్ పై నిరీక్షించే అవకాశాలు ఎక్కువ. దీన్ని బట్టి చూస్తే రోహిత్ శర్మతో ఓపెనర్ గా విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతాడని తెలుస్తుంది. అంటే ఓపెనింగ్ ఎవరనేది ఓ క్లారిటీకి వచ్చేసినట్టయింది. ఇక కీపర్ గా కూడా ఓ క్లారిటీ వచ్చేసింది. వార్మప్ మ్యాచ్ లో సంజు విఫలం కావడంతో ప్లేయింగ్ 11 లో పంతుకి అవకాశం రానుంది. అటు బ్యాటింగ్ లోనే అదరగొట్టి పంతు వార్మప్ మ్యాచ్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 32 బంతుల్లోని 53 పరుగులు చేసి తన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు. ముఖ్యంగా సింగిల్ హ్యాండ్ 6 కొట్టి ఔరా అనిపించాడు. అంటే మొత్తానికి కీపర్ విషయంలో కూడా ఓ క్లారిటీ వచ్చేసింది. ఇక ఆల్ రౌండర్ల విషయంలో శివన్ దుబే బ్యాట్ తో తడబడినప్పటికీ బౌలింగ్ లో అదరగొట్టాడు. 3 ఓవర్లు బౌలింగ్ వేసి కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఇక హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ లో చెలరేగిపోయాడు. కేవలం 23 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్సర్లతో 40 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. దీంతో శివన్ దుబే అలాగే హార్దిక్ పాండ్యా ప్లేయింగ్ 11 లో ఉండడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక సూర్యకుమార్ యాదవ్ కూడా 18 బంతుల్లో 31 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఇక బౌలింగ్ లో హర్షదీప్ సింగ్ 3 ఓవర్లు వేసి కేవలం 12 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ ముగ్గురు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఏదైతే వీక్ అనుకున్నామో బౌలింగ్ విభాగం కూడా వార్మప్ మ్యాచ్ లో పటిష్టంగా కనిపించింది. ఇక జడేజా అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లోను తడబాటు కనిపించింది. మరి అతనికి ప్లేయింగ్ 11 లో అవకాశం ఇస్తారా లేదా, అతని స్థానంలో అక్షర్ పటేల్ కి ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. ఎందుకంటే అక్షర్ పటేల్ బౌలింగ్ లో 1 వికెట్ కూడా తీశాడు. బ్యాటింగ్ అవకాశం రాలేదు కానీ 2 ఓవర్ల బౌలింగ్ లో 10 పరుగులే ఇచ్చి 1 వికెట్ తీశాడు. మొత్తానికైతే వరల్డ్ కప్ లో టీమిండియా ప్లేయింగ్ 11 ఓ కొలిక్కి వచ్చినట్టయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశంగా కనిపిస్తుండగా ఫస్ట్ డౌన్ లో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక 4-5 స్థానాల్లో పంతు లేదా శివం దుబే ఆ ఇద్దరు వెనక ముందు బరిలోకి దిగడం ఖాయం. ఇక 6వ స్థానంలో హార్దిక్ పాండ్యా ఫినిషర్ గా దిగనున్నాడు. ఇక ఎటొచ్చి 7వ స్థానంపై ఓ క్లారిటీ రాలేదు. అక్షర్ పటేల్, జడేజా ఈ ఇద్దరి మధ్య ఆ స్థానం కోసం పోటీ జరుగుతుంది. వీరిలో ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి. ఇక మెయిన్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ గ్యారంటీ. అలాగే ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో బుమ్రా, సిరాజ్, హర్షదీప్ ఖాయమైపోయారు. దీంతో మొత్తానికి రేపు 5వ తేదీ ఐర్లాండ్ తో జరిగే మ్యాచ్ లో 90% ఈ ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగే అవకాశంగా కనిపిస్తుంది.